నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కబ్దు ప్రాంతంలో ఇటీవల ఇద్దరు ప్రవాసులను ఒక ఈజిప్టు ప్రవాసుడు హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క జంట హత్యల కేసులో అయితే సంచలన నిజాలైతే బయటికి వచ్చాయి. వివరాల్లోకి వెళితే కువైట్లోని కబ్దు ప్రాంతంలో ఇద్దరు ఆసియా ప్రవాసులను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఈజిప్టు వ్యక్తి ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించాడు. నేను నా లక్ష్యాన్ని తప్పాను, నా ఉద్యోగం పోవడానికి కారణమైన ఒక జోర్డాన్ వ్యక్తిని, అతని కొడుకును చంపాలనుకున్నాను, కానీ నేను వాళ్ళను చంపలేకపోయానని చెప్పేసి కువైట్లోని కబ్దు ప్రాంతంలో ఇద్దరు ప్రవాస హత్య కేసులో దర్యాప్తులో ఈ యొక్క విషయం బయటపడింది. బాధితులు తన అసలు లక్ష్యం కాదని చెప్పేసి ఈజిప్టు దేశానికి సంబంధించిన నిందితుడు దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు సమాచారం. సుమారు ఏడాది క్రితం తనను అవమానించారని, కంపెనీ నుంచి తనను తొలగించడానికి కారణమయ్యారని ఆరోపిస్తూ నిందితుడు 50 ఏళ్ల వయసు జోర్డాన్ వ్యక్తిని, అతని కొడుకును చంపాలని చెప్పేసి ప్లాన్ వేసుకున్నట్లయితే తెలిపాడు. ఆ ఇద్దరి పైన నిందితుడు పగ పెంచుకున్నాడు. ప్రతీకార చర్యగా ఈ దాడికి ప్లాన్ వేశాడని చెప్పి దర్యాప్తు అధికారులు తెలిపారు. గదులు మార్చుకున్న తర్వాత బాధితులు హత్యకు గురయ్యారని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం ఒక జోర్డాన్ వ్యక్తిని, అతని యొక్క కొడుకునైతే ఈజిప్టియన్ వ్యక్తి చంపాలనుకున్నాడు. కానీ అతనికి సంవత్సరం క్రిందట వీళ్ళు అవమానించి అతని యొక్క ఉద్యోగం పోవడానికి కారణమయ్యారన్నమాట. దాంతో వాళ్ళ మీద పగ వంచుకొని వాళ్ళని ఎట్లయినా చంపేయాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే వేసుకున్నాడు. అలాగే రాత్రి వేళ సమయంలో వాళ్ళు నివసిస్తూ ఉన్న రూమ్కి అయితే చేరుకున్నాడనమాట. రూమ్కు చేరుకున్న తర్వాత వాళ్ళను హత్య చేసేసి అక్కడ నుంచి పారిపోయాడు. 30 ఏళ్ల భారతీయ యువకుడు కూడా ఈ యొక్క హత్యలు చనిపోవడం జరిగిందనమాట. ముందు 30 ఏళ్ల భారతీయుడిని హత్య చేసిన తర్వాత ఆ తర్వాత ఇరాన్కు సంబంధించిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు కాపాడమని ప్రాధేయపడ్డాడనమాట. కాపాడండి అని చెప్పేసి కేకలు వేశాడు. ఆ లోపు యొక్క ఈజిప్టియన్ వ్యక్తి అతన్ని కూడా చంపివేసి అక్కడ నుంచి పారిపోయాడు. తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత నేను వాళ్ళను చంపాలనుకోలేదు, ఒక జోర్డాన్ వ్యక్తి అతని యొక్క కొడుకును చంపాలనుకున్నాను. అలాగే గదులు మారడం వల్ల, రూములు చేంజ్ అవ్వడం వల్ల చీకటిలో నేను ఎవరు చంపానో తెలుసుకోలేకపోయాను. నిజంగా నా టార్గెట్ వీళ్ళు కాదని చెప్పేసి జోర్డాన్ వ్యక్తి అతని కొడుకుని చెప్పేసి ఈజిప్ట్ వ్యక్తి సంచలన నిజాలైతే చెప్పడం జరిగింది. ప్రస్తుతం 30 ఏళ్ల యువకుడు దేశానికి వచ్చి తన యొక్క కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటే అతన్ని అతి దారుణంగా చంపాడు. అలాగే ఇరాన్కు సంబంధించిన ఒక పెద్దాయన ఎవరైతే ఉన్నారో అతన్ని చంపారన్నమాట. ఏది ఏమైనా సరే కానీ ఈ కేసులో ఆ యొక్క నిందితుడికి కఠినమైన శిక్ష, ఉరి శిక్ష విధించాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. అలాగే చనిపోయిన భారతీయుడు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడని చెప్పేసి పూర్తి వివరాలు అయితే తెలియదు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.